తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఇక నిన్న హుటాహుటిన ఏదో యుద్ధానికి పోయినట్టు వేయిండ్లు. మొత్తానికి యుద్ధానికి పోయి ఏదో రాజ్యం సాధించుకొచ్చినట్టు తెలంగాణ ప్రజల బతుకులు మార్చడానికి ఢిల్లీకి పోయి మంతనాలు చేసినట్టు, ఏదో ఢిల్లీ దగ్గర లక్షలాది కోట్లు వేలాది కోట్లు తీసుకొచ్చి తెలంగాణ ప్రజల వాకిళ్ళ ముందు పోసినట్టు హుటాహుటిన నిన్న కాంగ్రెస్ నాయకులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిన్న ఉన్న పరంగా ఢిల్లీకి పరిగెత్తింది. సోనియా గాంధీ ఫోన్ చేసింది. సోనియా గాంధీ ఫోన్ చేస్తే ఉరకకపోతే మన సీటు ఖతమవుతుంది. హైకమాండ్ ఫోన్ చేసింది. హైకమాండ్ పెద్దలు ఫోన్ చేసిండ్రు. ఇక మంత్రివర్గ విస్తరణకు ఆ సమయం ఆసన్నమైనది. మిగిలిన 8 మంత్రి పదవులకు సంబంధించి పెద్దల దగ్గర ఆశీస్సులు తీసుకొని పెద్దల పాదాలకు మొక్కి తెలంగాణను బాగు చేస్తాం అన్నట్టు ఉరికిన్లు. తీరా చూస్తే తిండి తిన్నారు ఢిల్లీకి పోయి, కానీ విమాన ఖర్చులు వృధా అయినాయి. కానీ వీళ్ళు పోయి పడుకున్న హోటళ్ళు లేదా అతిథి గృహాలు వాటికి సంబంధించిన ఖర్చులు ఆగమైనాయి. కానీ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి హైకమాండ్కి, అదేవిధంగా రాష్ట్ర మంత్రులకు కావచ్చు, రాష్ట్ర నేతలకు కావచ్చు ఏకాభిప్రాయం కుదరలేదు. మొత్తానికి నిన్న మరొక 5 కోట్ల రూపాయలని ఆ మూసీ నదిలో పోసినట్టు చేసిండు ఈ రేవంత్ రెడ్డి. మంత్రి పదవుల కోసము రాష్ట్ర పాలన వదిలేసి, రాష్ట్ర సమస్యలను వదిలేసి సోనియా గాంధీ దగ్గరికి పోయి సోనియా గాంధీ దగ్గర కూర్చొని ఇట్లా 5 కోట్లు నాశనం చేసుడేంది, ఈ ప్రజాధనాన్ని వృధా చేసుడేంది? ఇందుకేనా మిమ్మల్ని ఎన్నుకున్నది? ఇందుకేనా మీకు అధికారం ఇచ్చింది? ఈ ఢిల్లీ టు హైదరాబాద్, హైదరాబాద్ టు ఢిల్లీ ఈ చక్కర్లు కొట్టడానికేనా మీకు ప్రజలు ఓట్లు వేసింది? రాష్ట్రంలో ఏ సమస్యలు ఉన్నాయి, రాష్ట్ర ప్రజలకు ఏం చేయాలి, ఏం చేస్తే రాష్ట్ర ప్రజల బతుకుల్లో వెలుగుతాయి, ఇవి మర్చిపోయిన్లు. హైదరాబాద్ టు ఢిల్లీ, ఢిల్లీ టు హైదరాబాద్. ఏమన్నా కిరాయిలు కొడతాను ఆడికిడికి? బస్సులు కదా జూబ్లీ హిల్స్ టు బేగంపేట, బేగంపేట టు సికింద్రాబాద్ అన్నట్టు, లేదా ఉప్పల్ నుంచి ఉప్పల్ టు వరంగల్, వరంగల్ టు ఉప్పల్ అన్నట్టు. ఏంది మీ ప్రయాణం? దేనికి వచ్చిన ప్రయాణం ఇది? తెలంగాణ ప్రజలకు ఏమన్నా మీ ప్రయాణాలు ఎక్కడికి వస్తున్నాయా? మీరు ఢిల్లీకి పోయే దేనికి? కేవలం మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీలో మీ గొడవలు ఇక్కడ తేలై ఈడ ఒకవేళ కూర్చొని మంత్రి పదవులు పంపకాలు చేయాలంటే గల్లలు పట్టుకొని కొట్టుకుంటారు. ఎవరు కొడతారో తెలియదు, ఎవరి మీద ఎవరు దాడి చేస్తారో తెలియదు. ఇక్కడ ఏకాభిప్రాయం లేదు కాబట్టి ఢిల్లీకి పోయిండ్రు ఏకాభిప్రాయం కోసం. ఇక ఢిల్లీలో అన్న ఏకాభిప్రాయం జరిగిందంటే అక్కడ జరగలేదట. మీ ఇంట్లో మంత్రి పదవి ఇస్తే మా ఇంట్లో మంత్రి పదవి ఇవ్వాలి, మీ తమ్మునికి మంత్రి పదవి ఇస్తే నా భార్యకు మంత్రి పదవి ఇవ్వాలి. ఈ లొలి కోసం మేలు ఢిల్లీకి ఈ లొలి కోసం మేలు. అక్కడ సోనియా గాంధీ వల్ల కూడా కాలేదు. ఇక సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఏం కావాలి? ఒక్కొక్కరిని ఒక్కొక్క క్యాబిన్లకి పిలిచి మాట్లాడతారు. నువ్వేం తెచ్చినావు, నువ్వెంత తెచ్చినావు, నేను గింత తెచ్చినమ్మా, అది కొంచెం తక్కువ ఉన్నది, దీని బరువు కొంచెం తక్కువ ఉన్నది, దీన్ని కాస్త పక్కా పెట్టాలి. రేవంత్ రెడ్డి నీ ఆశలేంది? నువ్వు ఎవరిని కోరుకుంటాను? గీళ్ళను కోరుకుంటానమ్మా. వాళ్ళ మూటలేంది? వాళ్ళ మూటలు ఎత్తి చూస్తారు. ఇవి కూడా కొంచెం తక్కువ వచ్చినాయి, ఇంకో 2 నెలలు వాయిదేద్దాం. గిట్లున్నది కథ. గిట్ల నడుతుంది మొత్తానికి ఢిల్లీలో తెలంగాణ రాజకీయం. గిట్ల నడుతుంది. ఈ సన్యాసులు రాష్ట్రాన్ని గాలికి వదిలేసి సోనియా గాంధీ ఆశీస్సుల కోసం బెయిన్లు. మొత్తానికి అక్కడ ఏకాభిప్రాయం కుదరలేదు. అక్కడ మొత్తానికి ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ముందు అడుగు పడలేదు. మళ్ళా 5 కోట్లు ఖర్చు పెట్టుకొని అటు పోయి మళ్ళా 5 కోట్లు ఖర్చు పెట్టుకొని ఇటు వచ్చేదానికి సిద్ధమైనట్టు కూడా తెలుస్తుంది. ఇక మరొకసారి తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. జై భీమ్, జై తెలంగాణ.